నమస్కారం అండి. నేను డాక్టర్ సందీప్ గంట, సీనియర్ ఫిజిషియన్, స్టార్ హాస్పిటల్స్, నానక్రామ్‌గూడ నుంచండి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటి అంటే, అడల్ట్స్‌లో వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ ఎట్లా ఉంటది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మనకు తెలిసిన దాని ప్రకారము చిన్న పిల్లల్లో వ్యాక్సినేషన్ షెడ్యూలు వీటన్నిటి గురించి మనకు తెలుసు కానీ, మనం ముఖ్యంగా పెద్దల్లో ఏ టైంకి, ఎవరికి ఏ వ్యాక్సిన్ అవసరం అనేది సరిగ్గా అవగాహన ఉండదు చాలామందికి. సో, దాని గురించి కొంచెం క్లుప్తంగా ఈరోజు చెప్తానండి. అడల్ట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది మనకి ఏ ఇయర్‌కి ఆ ఇయర్ మారుతా ఉంటది. కొత్తగా వచ్చే మనకి వైరస్సు, బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ వల్ల గానియ్యండి, లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రదేశాల మార్పు వల్ల గానియ్యండి, వచ్చే షెడ్యూల్ మారుతూ ఉంటుంది. సో, ముఖ్యంగా అడల్ట్స్‌లో ఇచ్చే వ్యాక్సినేషన్స్ ఏమేమి ఉంటాయి అంటే, మొదటిది ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అండి. సో, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది మనకి ప్రతి సంవత్సరము స్ట్రెయిన్ ప్రకారం మారుతూ ఉంటుంది. సో, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ప్రతి సంవత్సరము పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇది అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో తీసుకోవాలి. అంటే మనకి వింటర్ కానీ చలికాలం మొదలయ్యే ముందు తీసుకుంటే మనకి ఆ వైరస్ ఫ్లూ సిమ్టమ్స్ నుంచి కాపాడుకోగలుగుతాము. రెండవ వ్యాక్సిన్ వచ్చేసరికి టీడాప్ వ్యాక్సిన్ అంటామండి. ఇందులో 3 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. టిటనస్ వ్యాక్సిను, డిప్తీరియా వ్యాక్సిను, పర్టుసిస్ వ్యాక్సిన్ అనేది. ఇది పిల్లలుగా ఉన్నప్పుడు ఎవరైనా తీసుకోకపోయినా, లేకపోతే మీకు ఆ వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఎక్కడ ఎవిడెన్స్ లేకపోయిన వాళ్ళు ఈ వ్యాక్సిన్ పెద్ద వయసులో కూడా తీసుకోవచ్చండి. ఈ వ్యాక్సిన్ ఒక్క డోసులో తీసుకొని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకి టిటనస్ అనేది బూస్టర్ డోస్ లాగా తీసుకోవాలండి. అండ్ టిటనస్ వ్యాక్సిన్ అనేది మనకి ప్రెగ్నెంట్ ఉమెన్లో కంపల్సరీగా ప్రతిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తీసుకుంటాం మనకి రికమెండెడ్ అండి. అది 28 నుంచి 36 వీక్స్ మధ్యలో ఒక డోసు టిటనస్ వ్యాక్సిన్ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాలి. మూడో వ్యాక్సిన్ వచ్చేసరికి ఎంఎంఆర్ వ్యాక్సిన్ అండి. మీజిల్స్, మమ్స్, రుబెల్లా వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ కూడా మనకు చిన్నప్పుడు కానీ లేక అది తీసుకున్నట్టు ఎవిడెన్స్ లేకపోతే పెద్దల్లో ఒక డోస్ తీసుకోవటం రికమెండెడ్ అండి. నాలుగో వ్యాక్సిన్ వచ్చేసరికి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటామండి. ఇది యూజువల్గా 65 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు కానీ అందరికీ, లేక ఎవరికన్నా మనకి లంగ్ రిలేటెడ్ లేక ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్స్ ఉన్న వాళ్ళు రికమెండ్ చేస్తామండి. ఈ వ్యాక్సిన్ కూడా 2 డోసులు చొప్పున ఇస్తాము. తర్వాత వ్యాక్సిన్ వచ్చేసరికి హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ అండి. ఇవి అందరూ పెద్దవాళ్ళు తీసుకోవచ్చు. బట్ వీ రికమెండ్ ఫర్ హై రిస్క్ పేషెంట్స్ కొంతమంది ఉంటారండి. ఎవరికైనా లివర్ జబ్బులు ఉన్నవారు కానీ, లేకపోతే ఇప్పుడు మగవాళ్ళు సెక్స్ చేసుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్స్, డయాబెటీసు ఇట్లాంటి వాళ్ళకి వీ రికమెండ్ టు టేక్ 2 డోసేజెస్ ఆఫ్ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఇంకా మనకి కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయండి. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ అంటే మీ పర్సనల్ హిస్టరీని బట్టి, లేకపోతే మీరు వేరే దేశాలకి ట్రావెలింగ్కి వెళ్తే మనం ఆ వ్యాక్సిన్స్ తీసుకోమని రికమెండ్ చేస్తాం. అందులో ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా ఆఫ్రికా కంట్రీస్కి అట్లా వెళ్ళినప్పుడు ఆ వ్యాక్సిన్ తీసుకోమని రికమెండ్ చేస్తాము. ఇంకొకటి మెనింగోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుందండి. అది కూడా ఆఫ్రికన్ కంట్రీసు లేక సౌత్ అమెరికన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళని రికమెండ్ చేస్తాము. సో, ఇవి క్లుప్తంగా మనము పెద్దవాళ్ళల్లో ఇచ్చే వ్యాక్సిన్ షెడ్యూల్ అండి.